ఈ వీడియోలో మనం సిఎస్ఆర్ నెట్ లైసెన్స్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్లో భాగంగా సెల్ సైకిల్ అండ్ చెక్ పాయింట్స్ అనే టాపిక్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సిఎస్ఆర్ నెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లైసెన్స్ సంబంధించిన క్లాసెస్ అని ఇక్కడ టీచ్ చేయడం జరుగుతుంది. అందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవుతున్నాయో అందులో ది బెస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి అడుగుతున్నారు అనే టాపిక్ని అనలైసిస్ చేసుకొని 100% బిట్ గ్యారంటీ టాపిక్స్, 95%, 90% బిట్ గ్యారంటీ టాపిక్స్ అనేది స్పెషల్గా వీడియోస్ అనేది ఈ రోజు నుంచి చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్రెడీ వీడియో స్టార్ట్ చేశాను. సో కాబట్టి మీరు రెగ్యులర్గా నా ఛానల్లో ఈ వీడియోస్ అనేది ఫాలో అవుతా ఉండండి. ఖచ్చితంగా మీకు 100% యూజ్ అవుతుంది. అలాగే ఈ యొక్క సిఎస్ఆర్ నెట్లో 100% బిట్ గ్యారంటీ టాపిక్ అనేది మీరు ఎలా చెప్తున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు. నేను ప్రతి పేపర్ని అనలైజ్ చేసి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూసుకొని అందులో ఈ యొక్క సెల్ సైకిల్ చెక్ పాయింట్స్ నుంచి బిట్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఇంకా క్లారిటీ తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం తెలుగులో మొట్టమొదటిసారిగా మన దగ్గర నుంచి కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర నుంచి జేఆర్ఎఫ్, ఎల్ఎస్, అలాగే ఏపీ సెట్, ఏపీఆర్ సెట్ ఇలా క్వాలిఫై అవ్వడం జరిగింది. వాళ్ళ రిజల్ట్స్ అన్ని మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కోచింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ యొక్క సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన లైఫ్ సైన్సెస్ సంబంధించిన షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2 బ్యాచెస్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది కంటిన్యూ అవుతుంది. షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది నవంబర్ 27వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నవంబర్ 27వ తారీఖు స్టార్ట్ అయ్యే బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు. అలాగే ముందుగానే చెప్తున్నాను, నా వీడియోస్ కొంచెం లెందీగా ఉంటాయి అండ్ సిఎస్ఆర్ నెట్లో క్లాసెస్ అనేవి ఉంటాయి కాబట్టి కొంచెం లెందీగా ఉంటాయి కాబట్టి మీరు ఓపిక చేసుకొని మీరు నా వీడియోస్ అనేది చూడండి. 100% మీకు మంచి కాన్సెప్ట్ వస్తుంది. అలాగే బిట్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా చెప్తాను. కాబట్టి మీరు ఈ యొక్క నోట్స్ మేక్ చేసుకోండి. నేను చెప్పేది ఏదైతే టాపిక్స్ అయితే ఉన్నాయో స్పెషల్గా ఎక్కడైతే నేను స్ట్రెస్ చేస్తున్నానో ఆ టాపిక్స్ మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటే 100% మీకు మంచిగా స్కోర్ చేయగలుగుతారు అనమాట. సో సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన ఒకవేళ కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మేము క్లాసెస్లో ఉంటాం కాబట్టి మీరు డైరెక్ట్గా క్లాసెస్ చేస్తే మేము అటెంప్ట్ చేయలేము. అందుకోసం మీరు వాట్సాప్ చేసినట్లయితే మా ఫ్రీ టైంలో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ సిఎస్ఆర్ నెట్కి సంబంధించిన సెల్ సైకిల్ అండ్ చెక్ పాయింట్ అనే టాపిక్ ఇక్కడ చెప్తున్నాను. ఆల్రెడీ మీకు సెల్ సైకిల్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటిసారి చూస్తే ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది. సో మనకి సెల్ సైకిల్లో మనకి G1S, G2, M అనే ఫేజెస్ ఉన్నాయి. సో G1S, G2 ఏదైతే ఉందో దీన్ని ఎంటర్ ఫేజ్ అని చెప్పాము. M ఏదైతే ఉందో దాన్ని మైటోసిస్ ఫేజ్ అని చెప్పాము. ఈ మైటోసిస్లో మరలా చూసుకుంటే ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ అనేసి జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క మొత్తం G1S, G2 అండ్ మైటోసిస్ ఈ రెండు అన్నిటిని కలిపితేనే మనం అంటాం సెల్ సైకిల్ అంటాం. సెల్ సైకిల్ అంటే ఏంటి? కణం అనేది కంటిన్యూస్గా అలాంటి ఫార్మేషన్స్ జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే సైకిల్ అంటే ఏంటి? సో సైకిల్ జరిగితే ఏమవుతుంది? అది మరలా తిరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కూడా ఏంటి? మరలా సెల్స్ అనేవి డివైడ్ అవుతూ ఉంటాయి కాబట్టి అందుకోసం దీన్ని సెల్ సైకిల్ అని చెప్పారనమాట. ఈ సెల్ సైకిల్లో మనం భాగంగా చూసుకుంటే మనకి ఇంటర్ఫేజ్ అలాగే మైటోసిస్ ఫేజ్ ఇవి చూసాము. సో ఇది ఆల్రెడీ వీడియో చేసాం కాబట్టి జాగ్రత్త చూడండి. అయితే ఇక్కడ ఈ యొక్క చెక్ పాయింట్స్ అనేవి ఇక్కడ టాపిక్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మీకు సెల్ సైకిల్ నుంచి చెప్పాను. ఇప్పుడు ఏంటంటే చెక్ పాయింట్స్. ఈ చెక్ పాయింట్స్ అనేవి ఎందుకు అంటే ఈ యొక్క సైకిల్ ఏదైతే ఉందో, ఈ సెల్ సైకిల్ ఏదైతే ఉందో అంటే ఇంటర్ఫేజ్ నుంచి G1 నుంచి S నుంచి G2 నుంచి M ఫేజ్ ఇది ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది ఇది చెక్ పాయింట్స్ అనేవి చెక్ చేస్తాయి అనమాట. అంటే ఏంటి? ఎక్కడన్నా డ్యామేజ్ ఉందా, ఆ ఫార్మేషన్ నుంచి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే సో ప్రతి దగ్గర మనకి చెక్ పాయింట్స్ అనేవి అపేర్ అవుతాయి. కాబట్టి సో ఈ చెక్ పాయింట్స్ అనేవి చాలా అంటే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సెల్ సైకిల్లో. కాబట్టి ఈ చెక్ పాయింట్స్ అనేవి అంటే సింపుల్గా మనం చెప్పాలంటే మనం ఎక్కడికన్నా వెళ్తున్నాం, బోర్డర్ క్రాస్ చేసి వెళ్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఏం చేస్తారు? మనల్ని చెక్ చేస్తారు. ఎక్కడ? చెక్ పాయింట్లో. అంటే ఏంటి? మనకి చెక్ పోస్ట్. మామూలుగా అయితే మనం చెక్ పోస్ట్ అంటాం, ఇక్కడేమో చెక్ పాయింట్ అంటాం. అంతే, డిఫరెన్స్ అంతే. అంటే మనం ఏదన్నా ఎలక్షన్ టైంలో ఎటన్నా వెళ్ళినప్పుడు మన బ్యాగ్లో మనీ ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా తీసుకెళ్తున్నామా లేదా అనేసి చెక్ చేస్తారు. ఒకవేళ మనం ఏమన్నా అంటే ఏదైతే మనం తీసుకెళ్ళకూడదో అది తీసుకెళ్తే ఏం చేస్తారు? పోలీసులు ఏం చేస్తారు? వాటిని తీసేసి మనం పక్కకుండమని చెప్పేసి మనకి చెప్తా ఉంటారు అనమాట. అంటే ఇక్కడ కూడా అంతే. సో మనకి ఈ యొక్క సెల్ సైకిల్ ఏదైతే ఉందో ఈ ప్రాపర్గా జరగాలి. కాబట్టి సో ఇది జరగాలి అంటే ఇక్కడ ప్రతి సైకిల్ అంటే G1 నుంచి Sకి రావాలి, S నుంచి అలాగే G2కి రావాలి, G2 నుంచి Mకి రావాలి. సో ఇక్కడ ప్రతి స్టెప్లో మనకి ఒక చెక్ పాయింట్ ఉంటుంది. ఆ చెక్ పాయింట్ ఏం చేస్తుందంటే ఈ సైకిల్ అనేది ప్రాపర్గా జరిగేలాగా మనకి యూజ్ అయ్యేలాగా చేస్తుందన్నమాట.
ఓకే. సో అంటే ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని ఎలిమినేట్ చేస్తుంది. ఒకవేళ మిస్టేక్ లేకపోతే దాన్ని కంటిన్యూ చేపిస్తుందనమాట. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే మనకి సిఎస్ఆర్‌నెట్‌కి సంబంధించిన అరిహంత్ పబ్లికేషన్‌లో ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో చెక్ పాయింట్స్ అంటే చూడండి, చెక్ పాయింట్స్ అక్కర్ త్రూఅవుట్ ద సెల్ సైకిల్. ఆల్రెడీ చెప్పాను, చెక్ పాయింట్ అనేది మనకి ఎక్కడ అపియర్ అవుతుంది, సెల్ సైకిల్ అనే టాపిక్ ఏదైతే ఉందో సెల్ సైకిల్ అనే టాపిక్‌లో మనకి జరుగుతుంది. ఇట్ కంట్రోల్ ద ఆర్డర్లీ ప్రోగ్రెస్ ఆఫ్ సెల్ త్రూ ద సెల్ సైకిల్. మరి ఇక్కడ చెక్ పాయింట్ అనేది ఏం చేస్తుందంటే ఈ సెల్ సైకిల్ ఏదైతే ఉందో ఈ సెల్ సైకిల్‌ని ఆర్డర్‌గా, అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ప్రాపర్‌గా జరిగేలాగా వన్స్ ఒకసారి ప్రోగ్రెస్ అనేది వస్తాయి. అంటే ఇప్పుడు ప్రోగ్రెస్ అంటే ఏంటి, మీరు ఫస్ట్ క్లాస్ పాస్ అయితే సెకండ్ క్లాస్‌కెళ్తారు. సెకండ్ క్లాస్ అయితే థర్డ్ క్లాస్. ఎలా అయితే మనకి అలా అప్ టు 10 వరకు ఎలా అయితే చదువుకుంటామో, సో ఇక్కడ కూడా అంతే అనమాట. సో G1 అనేది జరిగిన తర్వాత ఎస్‌కి, ఎస్ తర్వాత G2కి, G2 తర్వాత ఎంకి, అలా కంటిన్యూస్‌గా సైకిల్ అనేది ఫార్మేషన్‌లో జరిగేలాగా, అంటే ఒక సైకిల్‌లో ప్రోగ్రెస్ అనేది వస్తే ఈ చెక్ పాయింట్ ఏం చేస్తుందంటే దాన్ని చెక్ చేసి నెక్స్ట్ సైకిల్ అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని పంపిస్తుందనమాట. సో విచ్ ప్రివెంట్ వన్ స్టేజ్ ఫ్రమ్ ప్రొసీడింగ్స్ అన్లెస్ నెసరీ ఎర్లియర్ స్టేజ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది అనమాట, దాన్ని కాపాడుతూ ఉంటుంది. ఏం చేసిందంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్‌కి ప్రొసీడింగ్స్ అనేవి ఇవ్వాలంటే, ఓకేనా, ఖచ్చితంగా దానికి ముందు స్టేజ్ ఏదైతే ఉందో ఎర్లియర్ స్టేజ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. అంటే మనకి G1 అనేది కంప్లీట్‌గా పూర్తయిన తర్వాత మాత్రమే, దాన్ని కంప్లీట్‌గా చెక్ చేసిన తర్వాత మాత్రమే ఎస్ ఫేజ్‌కి పంపిస్తుంది. ఓకేనా. అలాగే ఎస్ ఫేజ్ ఏదైతే ఉందో ఎస్ ఫేజ్ అనేది కంప్లీట్‌గా ఫార్మేషన్ జరిగిన తర్వాత మాత్రమే మరలా G2 పంపిస్తుంది. G2 అనేది ప్రాపర్‌గా జరిగింది అని అనుకునే చెక్ పాయింట్ ఏదైతే ఉందో చెక్ పాయింట్ ఓకే చేసిన తర్వాత మాత్రమే మనకి ఈ యొక్క ఎం ఫేజ్‌కి జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఎం నుంచి మరలా G1 అంటే మనకి మైటోసిస్ జరిగిందంటే ఏం చేస్తుంది, 2 కణాలని తీసుకొస్తుందన్నమాట. అంటే ఒక కణం అనేది 2 ఏదైతే ఉందో 2 డాటర్ సెల్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఆ 2 డాటర్ సెల్స్ మరలా అగైన్ మళ్ళీ ఇంకో 2 డాటర్స్‌ని ఫార్మ్ చేస్తున్నాయి కాబట్టి, అంటే అలా సో కంటిన్యూస్‌గా సైకిల్ జరగాలి కాబట్టి మనకి ఏం జరుగుతుంది ఇక్కడ చెక్ పాయింట్స్ అనేవి అవసరం అనమాట. సో ఈ చెక్ పాయింట్స్ అనేవి చూసుకుంటే నెక్స్ట్ చూస్తే చెక్ పాయింట్స్ అసెస్ ద రెడీనెస్ ఆఫ్ ద సెల్ టు ప్రొసీడ్ ఆన్ ద పాత్వే. మరి ఇక్కడ చెక్ పాయింట్స్ అనేవి ఏం చేస్తాయి, చెక్ పాయింట్స్ అనేవి ఏం చేస్తాయి అంటే యాసెస్ ద రెడీనెస్ అంటే ఏంటి మనకి ఏం చేస్తుంది, రెడీనెస్ అంటే ఏంటి, దాన్ని రీడ్ చేస్తూ ఉంటారనమాట. సో సెల్ టు ప్రొసీడ్ ఆన్ ద పాత్వే అంటే ఈ పాత్వే అంటే ఈ సైకిల్ అనేది ప్రాపర్‌గా జరిగేలాగా ఇది చెక్ పాయింట్స్ అనేవి దాన్ని అసెస్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ చెక్ పాయింట్ రిప్రజెంట్ యాజ్ ఏ కంట్రోల్ లూప్ దట్ మేక్స్ ద ఇనిషియేషన్ ఆఫ్ వన్ ఈవెంట్ ఇన్ ద సెల్ సైకిల్ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ఎర్లియర్ ఈవెంట్. సో మరి ఇక్కడ ప్రతి చెక్ పాయింట్‌లో ఏం చేస్తుందంటే కంట్రోల్ లూప్ అనేది అక్కడ ప్రజెంట్ అవుతుంది. ఈ కంట్రోల్ లూప్ అనేది దాన్ని ఇనిషియేట్ చేస్తుంది, అంటే స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది. అలాగే వన్స్ ఒకసారి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ అయిన తర్వాత సో ఎర్లీ ఈవెంట్ ఏదైతే ఉందో అంటే మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళేలాగా మనకి ఇది తోడ్పాటు చేస్తుందన్నమాట. ఏ చెక్ పాయింట్ వర్క్స్ బై యాక్టింగ్ డైరెక్ట్లీ ఆన్ ద ఫ్యాక్టర్స్ దట్ కంట్రోల్ ప్రోగ్రెషన్ త్రూ ద సెల్ సైకిల్. మరి ఈ చెక్ పాయింట్ ఏం చేస్తుందండి, ఒకదాని తర్వాత ఒకటి డైరెక్ట్గా మనకి వేరియస్ ఫ్యాక్టర్స్ అనేవి కంట్రోల్ చేస్తూ మనకి ముందుకు తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించింది ఏదైతే ఉందో ఇదే కంప్లీట్ చెక్ పాయింట్. సో ఇంతకుముందు చూసినట్టు మనకి ఫస్ట్ G1 తర్వాత ఎస్, G2, ఎం. మీరు ఆల్రెడీ వీడియో చూసినట్లయితే సో సెల్ సైకిల్స్ ఏదైతే ఉందో సైక్లిక్ ఫార్మేషన్లో అంటే G1, ఎస్, G2, ఎం అనే 4 స్టేజెస్లో జరుగుతుంది. ఈ 4 స్టేజెస్లో జరిగే ఈ ప్రోగ్రెషన్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రెస్ని కంట్రోల్ చేసేదే మనకి ఎవరు, చెక్ పాయింట్స్ అనమాట. సో ఈ చెక్ పాయింట్స్ అనేవి కంట్రోల్ అంటే దాన్ని మొత్తాన్ని చూసి చెక్ చేసిన తర్వాతే మనకి నెక్స్ట్ దానికి తీసుకెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ G1లో ఉండే చెక్ పాయింట్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనల్ని ఎలా అడుగుతున్నారంటే ఎంకి ఎస్కి మధ్య ఉండే చెక్ పాయింట్ ఏంటి, అలాగే G1కి G2కి మధ్య ఉండే చెక్ పాయింట్ ఏంటి, అలాగే G2 అలాగే G1కి మధ్య ఉండే చెక్ పాయింట్స్ ఏంటి, ఇలా అడుగుతూ ఉన్నారు. సో జాగ్రత్త చూసుకోండి, నేను చెప్పింది ఏదైతే ఉందో మీరు జాగ్రత్త నోట్ చేసుకోండి. సో ఇక్కడ G1 ఏదైతే ఉందో సో గ్రోత్ 1 ఫేజ్ ఏదైతే ఉందో ఈ గ్రోత్ 1 ఫేజ్లో మనకి సైక్లిన్ డి CDK 4/6 అనే ఒక చెక్ పాయింట్ అనేది ఉంటుంది. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, సైక్లిన్ డి CDK 4/6, సైక్లిన్ డిపెండ్ కైనేస్ 4/6, CDK సైక్లిన్ డి అండ్ CDK 4/6 అనేది ఇక్కడ
ఒక చెక్ పాయింట్ అనమాట. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో మనల్ని ఇక్కడే అడుగుతారనమాట. అయితే ఇక్కడ ఏటీఎం బై ఆర్, P53, P21, సిఐపి అనేది ఉంది కదా. సో అదేంటంటే మనకి దీంట్లో ఈ P53 ఏదైతే ఉందో డిఎన్ఏ డ్యామేజ్ చెక్ పాయింట్ అనమాట. అంటే మనకి ఆ వచ్చిన ప్రాసెస్లో మనకి ఏమన్నా డ్యామేజ్ ఉందా లేదా. సో డ్యామేజ్ ఉన్నదాన్ని ఇది ప్రొలిఫరేట్ చేసి ఆ తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ పంపిస్తుంది అనమాట. సో ఇక్కడ సైక్లిన్ డి CDK 4/6 అనేది ఇక్కడ చెక్ పాయింట్. దాంట్లో ఏటీఎం బై ఆర్, P53, P21, సిఐపి అనేది మనకి ఇక్కడ డిఎన్ఏ డ్యామేజ్ చెక్ పాయింట్. సో ఇది క్లియర్. ఓకే, ఇక్కడ G1 అనేది ప్రాపర్గా జరిగింది. G1 అనేది ప్రాపర్గా జరిగినప్పుడు ఇక్కడ ఎస్ ఫేజ్ ఎంట్రీ ఏదైతే ఉందో ఎస్ ఫేజ్ ఎంట్రీలో మరలా ఇంకొక చెక్ పాయింట్ ఉంటుంది. సో ఆల్రెడీ నేను చెప్పాను, ఒక చెక్ పాయింట్ దాటింది అంటే ఒక దాటిన తర్వాత ఇంకొకటి అట్లా. సో ఇక్కడ ఏదైతే ఉందో ఎస్ ఫేజ్ ఎంట్రీ ఏదైతే ఉందో ఎస్ ఫేజ్ ఎంట్రీ దగ్గర ఇంకో చెక్ పాయింట్ ఉంటుంది. ఆ చెక్ పాయింట్ ఏంటంటే సైక్లిన్ E/A CDK 2. ఓకే, సో ఇక్కడ చూడండి సైక్లిన్ డి CDK 4/6 ఫస్ట్ చెక్ పాయింట్. సో ఎస్ ఫేజ్ దగ్గర మనకి సైక్లిన్ E/A CDK 2 అనేది ఇంకొక చెక్ పాయింట్ అనమాట. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ABCD. ఓకేనా, సైక్లిన్ డి అన్నాం, ఇక్కడ ఏంటి ఈ ఆల్ఫాబెట్ చూసుకోండి. డి తర్వాత ఏమొస్తుంది, ABCDలో ABCDE. కాబట్టి ఏమవుతుంది, డి అంటే డి తర్వాత ఏమొచ్చింది, ఈ వచ్చింది అనమాట. సో మీకు సైక్లిన్ E/A అంటే స్టార్ట్ అవుతుంది కదా అది. సో E/A అనేది మనకి ఎక్కడుంది, ఎస్ ఫేజ్ ఎంట్రీ దగ్గర మనకు కనిపిస్తుంది. ఇక్కడ CDK 2 అనేది వస్తుంది. ఇక్కడేమో ఫస్ట్ G1లోనేమో CDK 4/6 వస్తే ఇక్కడ ఏదైతే ఉందో ఎస్ ఫేజ్ ఎంట్రీలో ఏదైతే ఉందో ఎస్ ఫేజ్ దగ్గర మనకి CDK 2 వచ్చింది అనమాట. సో డిఫరెన్స్ అది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నాను. సో మనకి G1 ఫేజ్ ఏదైతే ఉందో G1 ఫేజ్లో సైక్లిన్ డి CDK 4/6 అయితే మనకి ఎస్ ఫేజ్ ఎంట్రీలో మనకి సైక్లిన్ E/A CDK 2 అవుతుంది. ఇది చెక్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. చెక్ పాయింట్స్ మనల్ని అడుగుతున్నారు. అయితే యాస్టీస్గా మనకి ఇక్కడ ఏదైతే డిఎన్ఏ డ్యామేజ్ చెక్ పాయింట్ ఏటీఎం బై ఆర్, P53, P21, సిఐపి ఏదైతే ఉందో యాస్టీస్గా ఇక్కడ కూడా అంతే అనమాట. ఏటీఎం బై ఆర్, P53, P21, సిఐపి అనేది కామన్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా ఇక్కడ ఉంది, CHK 1/2 అండ్ CDC 25A అనేది కూడా ఇక్కడ మనకి ప్రజెంట్ అయింది. సో ఇది ఏంటంటే 2 పాత్వేస్లో జరుగుతుంది. సో దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో అంటే మనకి సెకండ్ సైకిల్ ఏదైతే ఉందో ఎస్ ఫేజ్ ఏదైతే ఉందో ఎస్ ఫేజ్లో మనకి ఏం జరుగుతుంది, డిఎన్ఏ సింథసిస్ జరుగుతుంది కాబట్టి. సో డిఎన్ఏ సింథసిస్ జరగాలి కాబట్టి సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ యొక్క ఫార్మేషన్ జరుగుతుంది. కాబట్టి ఇది ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సైక్లిన్ డి CDK 4/6 అనేది ఇక్కడ చెక్ పాయింట్. అలాగే ఎస్ దగ్గర ఏం చెక్ పాయింట్ ఉంటుందంటే సైక్లిన్ E/A CDK 2. ఇది క్లియర్. ఐ హోప్ మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పుడైతే సైక్లిన్ E/A CDK 2 అనేది ఆ డిఎన్ఏ డ్యామేజ్ ఏదైతే ఉందో అంటే ఏటీఎం బై ఆర్, P53, P21, సిఐపి ఏదైతే ఉందో అది ఏం చేస్తుంది, డిఎన్ఏ డ్యామేజ్ని చెక్ చేసి ఓకే అని అనుకున్న తర్వాత ఎవరు పంపిస్తుంది, ఎస్ ఫేజ్ ఎంట్రీ అయిపోతుంది అనమాట. సో ఎస్ ఫేజ్ ఎంట్రీ అయిపోయింది. ఎస్ ఫేజ్ ఎంట్రీ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేయాలి, ఎస్ అనేది ప్రాపర్గా ఉందా లేదా అనేసి ఇక్కడ మొత్తం ప్రాసెస్ అనేది జరగాలి. సో ప్రాసెస్ అంతా జరిగి మనకి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కాబట్టి సో ఎస్ నుంచి G2 ఏదైతే ఉందో G2కి వెళ్ళేటప్పుడు మరలా మనకి ఇక్కడ సైక్లిన్ A CDK 2 అనేది మనకు ఫామ్ అవుతుంది. సో డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సైక్లిన్ డి CDK 4/6, తర్వాత ఏంది సైక్లిన్ E/A CDK 2. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఎస్ ఫేజ్ నుంచి G2కి ఎంట్రీ అయ్యే దగ్గర మాత్రం సైక్లిన్ A CDK 2. సో ఇక్కడ చూసుకుంటే ఎస్ ఫేజ్ ఎంట్రీకి G2 ఎంట్రీకి మధ్య డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ సైక్లిన్ E/A అయితే ఇక్కడ సైక్లిన్ A అంటే ఫస్ట్ మనం డి వచ్చింది, తర్వాత డి తర్వాత ఏమొస్తుంది, ఈ వస్తుంది. సో ఎక్స్ట్రాగా మనం ఏం చేసాం, ఏ వేసాం. ఓకే, సో సైక్లిన్ E/A అనేసి మనం ఇక్కడ చెప్పాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, సైక్లిన్ A అవుతుంది. అంటే ఇక్కడ మనం ఈ కొట్టేసేయండి. అంటే ఇంతకుముందు ఏదైతే ఉందో సైక్లిన్ E/Aలో ఈ తీసేసి ఏ అని గుర్తుపెట్టుకోండి. సో సైక్లిన్ A CDK 2 అక్కడ CDK 2నే ఇక్కడ కూడా CDK 2 అంటే ఏంటి, మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే G1లో సైక్లిన్ డి CDK 4/6, అలాగే ఎస్ ఫేజ్ వచ్చేసి మనకి సైక్లిన్ E/A CDK 2 అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ తీసేసి సైక్లిన్ A CDK 2 అవుతుంది అనమాట. ఓకే, సో ఇంతకుముందు ఏదైతే ఉందో ఏటీఎం బై ఆర్, P53, P21, సిఐపి ఏదైతే ఉందో యాస్టీస్గా ఏటీఎం బై ఆర్, P53, P21, సిఐపి. సో డిఎన్ఏ డ్యామేజ్ చెక్ పాయింట్ అది. అట్ ద సేమ్ టైం సెకండ్ ఏదైతే ఉందో సెకండ్ పాత్వే వచ్చేసి మనకి CHK CDC 25A
అండ్ సిడికే అనేది మామూలుగా ఇప్పుడు ఉందన్నమాట. సో ఏదైనా సరే అంటే ఇదైనా రెండు పాత్వేస్ ఇక్కడ మనకి ఫాలో అవుతాయి, ఎందుకంటే ఇక్కడ డిఎన్ఏ సిన్సిస్ జరుగుతుంది కాబట్టి. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి మీరు ఓన్లీ ఫోకస్ ఆన్ ద ఈ చెక్ పాయింట్స్ సిడికే, సైక్లిన్ డి, సిడికే 4/6, సిడికే అంటే సైక్లిన్ డిపెండెంట్ కైనేజ్. సో ఇక్కడ సైక్లిన్ డి, సిడికే 4/6, ఇక్కడ వచ్చేసి డి తర్వాత ఈ కాబట్టి సైక్లిన్ ఈ/ఏ, సిడికే 2, అండ్ ఇక్కడ ఏదైతే ఉందో ఎస్ నుంచి G2కి ఎంట్రీ అయ్యేటప్పుడు సైక్లిన్ ఏ, సిడికే 2, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, సో G2కి ఎంటర్ అయిపోయింది. సో G2 నుంచి ఎం ఫేజ్కి ఎంట్రీ అవ్వాలంటే, ఓకేనా, సో G2 నుంచి ఎం ఫేజ్కి ఎంట్రీ అవ్వాలంటే ఇక్కడ వచ్చేసి మనకి సైక్లిన్ A/B, ఓకేనా, సైక్లిన్ A/B సిడికే 1 అనేది ఇక్కడ ప్రజెంట్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి చేంజెస్ వస్తుంది అనమాట. సో మనకి ఇప్పటివరకు ఏంది సైక్లిన్ డి, సైక్లిన్ E/A, సైక్లిన్ ఏ అనేది మనకి ఫామ్ అయితే, సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమైంది, ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది, సో ఎక్స్ట్రాగా బి అవుతుంది అనమాట. ఓకేనా, ఆల్రెడీ ఇంతకుముందు ఏముంది సైక్లిన్ ఏ మనకి G2లో వచ్చింది, సో G2 నుంచి ఎస్కి వెళ్తుంది కాబట్టి సైక్లిన్ A/B అనేసి మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. సైక్లిన్ A/B సిడికే 1 అనేది మనకి ఎం ఫేజ్ ఎంట్రీలో ప్రజెంట్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, G1లో సైక్లిన్ డి, సిడికే 4/6, ఎస్లో వచ్చేసి మనకి సైక్లిన్ E/A, సిడికే 2, అండ్ ఎస్ నుంచి ఏదైతే G2 ఏదైతే ఉందో G2కి సైక్లిన్ ఏ, సిడికే 2, అండ్ G2 నుంచి ఎం ఏదైతే ఉందో ఎంకి వచ్చేటప్పుడు సైక్లిన్ A/B సిడికే 1 అనేది ఇక్కడ మనకి ఈ ఎం ఫేజ్ ఎంట్రీలో మనకి యూజ్ అవుతుంది అనమాట. సో అయితే ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఇంతకుముందు ఏదైతే డిఎన్ఏ చెక్ పాయింట్ ఏదైతే డిఎన్ఏ డ్యామేజ్ చెక్ పాయింట్ ఏదైతే చెప్పినామో, సో ఇక్కడ మారుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఏటీఆర్, సో ఏటీఎం బదులుగా ఆర్ని వస్తుంది. ఏదైనా సరే మనకి ఏటీపీ సిన్సిస్ సంబంధించింది అనమాట. సో ఏటీఆర్ CHK1 CDC25 సి అనేది మనకి ఫామ్ అయింది. సో పైన ATM/R P53 P21 CIP అనేది మామూలుగా వచ్చిందనమాట. సో అగైన్ మరలా ఇందాక ఏదైతే పాత్వే ఏదైతే జరిగిందో అట్లే సేమ్ మరలా ఇక్కడ ATM/R P53 P21 CIP అనేది డిఎన్ఏ డ్యామేజ్ చెక్ పాయింట్ అయితే, అలాగే ఇక్కడ అన్రిలేటెడ్ డిఎన్ఏ చెక్ పాయింట్ అంటే ఒకవేళ దానికి అన్రిలేటెడ్గా ఉంటే అంటే G2 నుంచి ఎం జరగాలి కాబట్టి, సో ఇదే మనకి మెయిన్ కాబట్టి దాన్ని చెక్ చేయడానికి మనకి ATR CHK1 CDC25C అనేది ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సైక్లిన్ డి, సిడికే 4/6, ఇక్కడ వచ్చేసి G1లో ఎస్ ఎంట్రీలో సైక్లిన్ E/A, సిడికే 2 అనేది ఎస్ ఎంట్రీలో, అలాగే ఎస్ నుంచి G2 ఎంట్రీలో సైక్లిన్ ఏ, సిడికే 2 అనేది ఇక్కడ, అండ్ G2 నుంచి ఎం ఎంట్రీలో సైక్లిన్ A/B సిడికే 1 అనేది ఇక్కడ అయిందనమాట. సో ఎప్పుడైతే మనకి ఎం ఫేజ్ ఎంట్రీ అయిందో, ఇప్పుడు ఎం ఫేజ్లో మనకి ఏముంది, ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్, టీలోఫేజ్ ఉంది. సో మరి ఇక్కడ ఏదైతే ఉందో, సో ఎం ఫేజ్ ఎంట్రీ అయిపోయింది. ఎం ఫేజ్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఇప్పుడు అసలైన న్యూక్లియస్ డివిజన్ జరుగుతుంది. సో ప్రోఫేజ్ మనకి స్పిండిల్ ఫైబర్స్ ఫామ్ అవుతాయి. మెటాఫేజ్ వచ్చేసరికి మనకి మిడిల్లో ఈ యొక్క క్రోమోజోమ్స్ అనేవి అటాచ్ అంటే లీనియర్కి వస్తాయి. అండ్ ఎప్పుడైతే ఎనాఫేజ్కి వస్తుందో, ఎనాఫేజ్కి వచ్చినప్పుడు కొంచెం దూరంగా వెళ్ళిపోయి టీలోఫేజ్కి ఖచ్చితంగా అది డివైడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఎనాఫేజ్లో ఏమవుతుంది, స్పిండిల్ అసెంబ్లీ చెక్ పాయింట్ అనేసి మనం చెప్తాం. ఇది చాలా సార్లు అడిగారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. స్పిండిల్ అసెంబ్లీ చెక్ పాయింట్. సో స్పిండిల్ అసెంబ్లీ చెక్ పాయింట్ వచ్చేసి ఎక్కడుంది మనకి, ఇక్కడ ఏది ఎనాఫేజ్లో ప్రజెంట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే APC-CDC20 నోట్ చేసుకోండి, APC-CDC20. ఇక్కడ పాలీ ఇబిక్విటినాన్ ఆఫ్ సెర్ట్యూన్ అనేది ఇక్కడ మనకు ప్రజెంట్ అయింది. ఓకేనా, చూసుకోండి ఇక్కడ అది ప్రోటీన్. ఇక్కడ మనకి చూసుకుంటే స్పిండిల్ అసెంబ్లీ చెక్ పాయింట్, సో APC-CDC20, సో ఇక్కడ MAD2 అనేది మనకు ప్రజెంట్ అయింది అనమాట. సో ఇది ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఇప్పుడు స్పిండిల్ అసెంబ్లీ చెక్ పాయింట్ అనేది ఓకే క్లియర్ అయిపోయింది, ఇక్కడ అంతా ఫార్మేషన్ అంతా జరిగింది. సో టీలోఫేజ్కి వచ్చింది. టీలోఫేజ్కి వచ్చిన తర్వాత ఏం జరగాలి, సో ఇంకా అక్కడితో సెల్ డివిజన్ అనేది స్టాప్ అయిపోవాలి. ఓకే, సో ఒకవేళ సెల్ డివిజన్లో ఏమన్నా న్యూక్లియర్ డివిజన్లో మనకి ఏదైతే ఐలెన్సెస్ కావచ్చు, న్యూరాన్స్ కావచ్చు, ఏమన్నా చేంజెస్ ఉంటే అవి ఏం చేస్తున్నాయి, G0కి వెళ్ళిపోతాయి. సో G0 ఏం చేస్తుంది, మరలా నెక్స్ట్ జరిగే G1కి లింక్ చేస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇక్కడ మనం చూసుకుంటే స్పిండిల్ అసెంబ్లీ చెక్ పాయింట్ కనుక చూసుకుంటే APC-CDC20, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టీలోఫేజ్ అంటే చివరికి వచ్చింది. మైటోసిస్లో ఏం జరిగింది, ప్రోఫేజ్, మెటాఫేజ్, ఎనాఫేజ్లో మనకి APC-CDC20 అనేది మనకి ఫామ్ అయితే, మనకి ఇక్కడ ఏదైతే ఉందో మనకి చివరికి వచ్చిన టీలోఫేజ్కి వచ్చేసరికి APC-CDH1 అనేది మనకి ఇక్కడ ప్రజెంట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో APC-CDH1 అనేది ఇక్కడ ప్రజెంట్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ APC-CDC20 అయితే
ఇక్కడ ఏపీసీ సిడిహెచ్1. ఇక్కడ పాలీయూబిక్విటినాన్ సెక్యూరిన్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఏంది పాలీయూబిక్విటినాన్ ఆఫ్ బి టైప్ సైక్లిన్స్ అనే మనకి ఇక్కడ ప్రజెంట్ అయింది. సో ఈ విధంగా క్రోమోజోమ్ సెగ్రిగేషన్ చెక్ పాయింట్ అంటే ఈ యొక్క ఫైనల్గా ఈ క్రోమోజోమ్స్ అనేవి సపరేట్ అయ్యాయా, సెగ్రిగేషన్ జరిగాయా అండ్ ప్రాపర్గా టీలోఫేజ్లో ఫుల్గా మనకి ఈ యొక్క సెల్ అనేది ఫామ్ అయిందా లేదా అనేసి చెక్ చేసుకొని ఇది ఏం చేస్తుందంటే అప్పుడు దాన్ని అక్కడతో క్లోజ్ చేస్తుంది అనమాట. అంటే టీలోఫేజ్ అంటే ఏంటి, అక్కడతో ఈ యొక్క మైటోసిస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనకి కంప్లీట్గా 2 డాటర్ సెల్స్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ టీలోఫేజ్లో కనుక ఏమన్నా డ్యామేజ్ కనుక ఉంటే, ఆల్రెడీ మీకు చెప్పాను అంటే న్యూరాన్ సెల్స్ కావచ్చు, లేకపోతే ఎయిలెన్సెస్ కావచ్చు, అటువంటి ఏమన్నా చిన్న చిన్న మార్పులు ఉంటే అందులో ఉన్న క్రోమోజోమ్స్ అయితే అవి చిన్నగా G0లోకి వెళ్ళిపోతే ఆ G0లో ఏదైతే ఉందో G0 ఏం చేస్తుంది, మరలా G1 ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో G1 స్టార్ట్ అయ్యేటప్పుడు దీన్ని దానికి యాడ్ చేసి మరలా రీస్టార్ట్ చేసి మరలా సెల్ సైకిల్ జరిగేలాగా కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి సంబంధించిన సెల్ సైకిల్ చెక్ పాయింట్స్. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా చూసుకోండి. మనకి G1లో ప్రజెంట్ అయ్యే చెక్ పాయింట్స్ ఏంటి అని అడుగుతారు. సైక్లిన్ డి సిడికే 4/6. తర్వాత ఎస్ ఫేజ్ ఎంట్రీలో మనకి ప్రజెంట్ అయ్యే చెక్ పాయింట్ ఏంటంటే సైక్లిన్ E/A సిడికే 2. అండ్ ఏదైతే ఉందో ఎస్ ఫేజ్ నుంచి G2కి ఎంటర్ అయ్యే ఫేజ్ ఏదైతే ఉందో అది సైక్లిన్ A సిడికే 2. అండ్ G2 నుంచి M ఫేజ్కి ఎంటర్ అయ్యేది సైక్లిన్ A/B సిడికే 1. అండ్ M ఫేజ్ ఎంట్రీ అయిన తర్వాత మనకి ఎనా ఫేజ్లో స్పిండిల్ ఫైబర్ ఏదైతే ఉందో అది అసెంబ్లీ అయ్యే చెక్ పాయింట్ ఒకటి ఉంది, అవి ఏపీసీ సిడిసి20. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మనకి ఏపీసీ సిడిహెచ్1 అనేది మనకి ఇక్కడ బి టైప్ సైక్లిన్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఏం చేస్తుందంటే టీలోఫేజ్ అనేది ప్రాపర్గా జరిగిందా, క్రోమోజోమ్ సెగ్రిగేషన్ ప్రాపర్గా జరిగి సెల్ డివిజన్ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసి అప్పుడు మళ్ళీ అగైన్ ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో ఇది మనకి సంబంధించిన చెక్ పాయింట్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు యూట్యూబ్లో ఇంకా చెక్ చేసినా కానీ మీకు చూడండి, మీకు ఇంతకన్నా ఇంకా క్లియర్గా అర్థం అవ్వదని అనుకుంటున్నాను. సో ఏదేమైనా సరే ఇక్కడ నుంచి బిట్ అయితే గ్యారంటీగా 99.9% మీకు క్వశ్చన్ పేపర్లో అపేర్ అవుతుంది. కాబట్టి 1-2 సార్లు ఈ యొక్క వీడియోని పాస్ చేస్తూ చూడండి. ఐ హోప్ ఈ యొక్క వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా ఏమన్నా ఎంఎస్సీ చదివేటప్పుడు కానీ లేకపోతే మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఏదన్నా దొరకని టాపిక్స్ అవుతాయో వాటన్నిటిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు క్లాసెస్ అనేవి టీచ్ చేయడం జరుగుతుంది. సో కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా మీకు అంటే మ్యాక్సిమం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లాసెస్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది యొక్క క్లాస్ ఇన్ఫర్మేషన్. నా ఛానల్ మీరు ఫాలో అయితే కంటిన్యూస్గా మీకు క్లాసెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అవుతున్నాయో వాటిని సపరేట్ చేసి మీకు క్లాసెస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఒకవేళ మీకు కోచింగ్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ అవుతుందో ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని ఇంకా ఇన్ డీటెయిల్గా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. ఇక్కడ లిమిటెడ్ టైం ఉంది కాబట్టి సో ఈ విధంగా క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఇంకా ఒకవేళ మీరు క్లాసెస్లో జాయిన్ అయితే ఇంకా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది యొక్క వీడియో ఇన్ఫర్మేషన్. నా ఛానల్ మీకు ఉపయోగంగా ఉంటే ఎక్కువ మందికి షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ కన్నా మీరు పంపించే ఇన్ఫర్మేషన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా అప్డేట్స్ అండ్ నెట్కి సంబంధించిన ఆస్పిరెంట్ అయ్యండి. మీకు నాకు ఈ ఛానల్ యూజ్ అవుతుందంటే మీకు తెలుసు కదా. సో ఇది యొక్క ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.